హలో స్పేస్ ఎక్స్ప్లోరర్స్. మన సౌర కుటుంబంలోనే అత్యంత అద్భుతమైన అతి పెద్ద శక్తి కేంద్రం అదే మన సూర్యుడి గురించిన ఈ డీప్ డైవ్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే ఈ కాస్మిక్ జర్నీ చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతోంది. సరే, మనకు ప్రాణాధారమైన ఆ నక్షత్రం వెనుక దాగి ఉన్న అసలు సిసలైన సైన్స్ ఏంటో, ఆ మిస్టరీస్ ఏంటో చూసేద్దాం పదండి. Look at the sheer scale of that prominence. The core temperature is spiking right on schedule. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన విషయాలువే: సూర్యుని అతి భారీ పరిమాణం, విపరీతమైన ఉష్ణోగ్రత, ఆశ్చర్యకరమైన రహస్యాలు, గురుత్వాకర్షణ శక్తి, మరి చివరగా సూర్యుని చివరి దశ. ముందుగా మొదటి అధ్యాయం, సూర్యుని పరిమాణం. సాధారణంగా ఆకాశంలో చూసినప్పుడు చిన్న బంతిలా కనిపించే సూర్యుడు నిజానికి ఎంత భారీ సైజులో ఉంటాడో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 99.86%. మన సౌర కుటుంబం మొత్తం బరువుని ఒక త్రాసులో వేస్తే అందులో సూర్యుడి బరువే ఏకంగా 99.86% ఉంటుంది. అంటే మనముండే ఈ భూమి, మిగిలిన గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు అన్నీ కలిపినా కేవలం ఆ మిగిలిన 0.14% మాత్రమే అన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సూర్యుని ముందు మనం ఎంత చిన్నవాళ్లమో కదా. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుని ఖచ్చితమైన బరువు. అది అక్షరాల 20 లక్షల ట్రిలియన్ టన్నులు. అంటే 20 పక్కన ఏకంగా 24 సున్నాలు పెట్టాలన్నమాట. ఆలోచించండి ఒకసారి. ఇక వాల్యూమ్ విషయానికొస్తే మన సూర్యుడి లోపల 10 లక్షల భూమిలాంటి గ్రహాలను సులభంగా పట్టించేయొచ్చు. అవును, 10 లక్షల భూములు. వినడానికే మైండ్ బ్లాక్ అవుతోంది కదూ. సరే, భూమికి సూర్యుడికి మధ్య ఉన్న 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఎంతుంటుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. గంటకి 97 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఒక కారులో సూర్యుడి దగ్గరకు రోడ్ ట్రిప్ మొదలు పెడితే అక్కడికి చేరుకోవడానికి ఏకంగా 177 సంవత్సరాలు పడుతుంది. అదే గంటకు 1,57,000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే మోడర్న్ స్పేస్ షిప్లో వెళ్తే 24.7 రోజుల్లో చేరుకోవచ్చు. ఆ దూరం ఎంత భారీగా ఉందో ఈ చిన్న పోలికతో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం రెండవ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. విపరీతమైన ఉష్ణోగ్రత. అంతరిక్ష అన్వేషకులారా, ఈ స్టార్ ఇంజిన్ లోపల ఉండే అత్యంత భయంకరమైన మండే అగ్నిగోళం లోపలికి డూప్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సాధారణంగా సూర్యుడు మండుతున్నాడు కదా అని అక్కడ మంటల కోసం కట్టెలో, బొగ్గులో ఉన్నాయని అనుకుంటే పొరపాటే. ఈ చార్టు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. వాస్తవానికి సూర్యుడు అనేది వాయువులతో నిండిన ఒక భారీ గోళం. ఇందులో 74% హైడ్రోజన్, 24% హీలియం ఉంటాయి. ఆ మిగిలిన 2% మాత్రమే నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ లాంటి మూలకాలు ఉంటాయి. ఇదే మన సూర్యుడికి అసలైన ఇంధనం. బయట ఉపరితలం మీద చూస్తేనే సూర్యుని ఉష్ణోగ్రత దాదాపు 5500 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మన భూమి మీద ఎండాకాలంలో 40 డిగ్రీల దాటితేనే మనం తట్టుకోలేం కదా. మరి 5000 డిగ్రీలు అంటే వేడి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించండి. కానీ అసలైన వేడి సూర్యుని లోపలి భాగం అంటే కోర్లో ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా 13.36 కోట్ల డిగ్రీల సెల్సియస్. అబ్బా, ఇది నిజంగా మన ఊహకు కూడా అందని ఒక విపరీతమైన ఉష్ణోగ్రత. అసలింత వేడి ఎలా వస్తుంది? దానికి కారణం న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ఈ అద్భుతమైన ప్రక్రియ. సూర్యుడి లోపల ప్రతి ఒక్క సెకండ్లో, అవును ఒక్క సెకండ్లో, ఏకంగా 70 మిలియన్ టన్నుల హైడ్రోజన్ అణువులు ఒకదానితో ఒకటి బలంగా ఢీకొట్టి హీలియంగా మారిపోతుంటాయి. ఇది నిరంతరం జరిగే ఒక భయంకరమైన చర్య. మన సౌరవ్యవస్థ మొత్తానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసే అసలైన ఇంజిన్ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ మాత్రమే. మరిది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే సూర్యుని అనంతమైన శక్తిని. ఆ శక్తిస్థాయి ఎలాంటిదంటే భూమిపై సెకనుకు 10,000 కోట్ల డైనమైట్లు ఒకేసారి పేలితే ఎంత శక్తి వస్తుందో సూర్యుడిలో జరిగే చర్యల వల్ల అంత పవర్ పుడుతుంది. ఇంకో క్రేజీ పోలికి చెప్పనా? సూర్యుని ఉపరితలం నుండి ఒక చిన్న పోస్టల్ స్టాంప్ సైజు ముక్కను తీసుకొస్తే అది 10 లక్షల కొవ్వొత్తులు మండితే ఎంత వెలుతురొస్తుందో అంత ఇస్తుంది. ఒకవేళ సూర్యుడి వేడి అంతా ఏమాత్రం తగ్గకుండా ఒకేసారి మన భూమికి తగిలితే మన భూమి మీద ఉన్న మంచు కొండలన్నీ కేవలం 3 నిమిషాల్లో కరిగిపోయి నీళ్ళలా మారిపోతాయి. వావ్, ఆ పవరే వేరు కదా. ఆశ్చర్యకరమైన రహస్యాలు. ఎన్నో ఏళ్లుగా మనం నమ్ముతున్న కొన్ని అపోహలను పక్కన పెట్టి సైంటిస్టులు కనుగొన్న కొన్ని విచిత్రమైన రహస్యాలను ఇప్పుడు రివీల్ చేసుకుందాం. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే మన భూమి ఎప్పుడూ పడమర నుంచి
తూర్పుకు తన చుట్టూ తాను తిరుగుతుంది కదా కాని సూర్యుడు అలా కాదు. సూర్యుడు ఏకంగా తూర్పు నుండి పడమరకు అంటే భూమికి రివర్స్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాడు. మన గ్రహంతో పోలిస్తే ఇదొక ఫ్యాసినేటింగ్ ఎనామలీ అనొచ్చు. ఇంకొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి. భూమి మీద నుండి చూసినప్పుడు సూర్యుడు పసుపు లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు కదా, కాని స్పేస్ నుండి చూస్తే సూర్యుడు స్వచ్ఛమైన తెలుపు రంగులో కనిపిస్తాడు. ఎందుకంటే అందులో అన్ని రంగులు కలిసిపోయి ఉంటాయి. అలాగే ప్రతి 11 సంవత్సరాలకొకసారి సూర్యుని మ్యాగ్నెటిక్ పోల్స్ అంటే ఉత్తర దక్షిణ ధృవాలు పూర్తిగా రివర్స్ అయిపోతాయి. అంతేనా, భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లే సూర్యుడు కూడా సెకనుకు 220 కిలోమీటర్ల వేగంతో మన గ్యాలక్సీ చుట్టూ ప్రయాణిస్తున్నాడు. ఒక రౌండు వేయడానికి ఏకంగా 250 మిలియన్ల సంవత్సరాలు పడుతుందట. మనం ప్రతిరోజూ చూసే సూర్యకాంతి వెనుక ఒక ఎపిక్ మిస్టరీ దాగి ఉంది. సూర్యుని కోర్లో పుట్టిన కాంతి పైకి అంటే ఉపరితలం మీదకు రావడానికి ఏకంగా 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. అక్కడి నుంచి స్పేస్లో సెకన్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కేవలం 8.3 నిమిషాల్లో మన భూమిని చేరుకుంటుంది. దీని అర్థమేంటో తెలుసా? ఈరోజు సడన్గా సూర్యునిలో రసాయన చర్యలన్నీ ఆగిపోయినా సరే లోపల ట్రాప్ అయ్యున్న ఆ పాత ఎనర్జీ వల్ల రాబోయే 10 లక్షల సంవత్సరాల వరకు సూర్యుడు మనకు లైట్ ఇస్తూనే ఉంటాడు. గురుత్వాకర్షణ మరియు శక్తి మన సౌర కుటుంబంలో ఉన్న ప్రతి వస్తువుని తన కంట్రోల్లో ఉంచుకునే ఆ కంటికి కనిపించని అదృశ్య బలం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. ఇదొక అద్భుతమైన పోలిక. భూమి కంటే సూర్యునిపైన ఆకర్షణ శక్తి 18 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే భూమి మీద 10 కిలోల బరువుండే ఒక సాధారణ వస్తువుని తీసుకువెళ్ళి సూర్యునిపైన పెడితే అది ఏకంగా 180 కిలోలవుతుంది. ఆ తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల అక్కడంతా ఎంతో హెవీగా మారిపోతుందన్నమాట. ఈ కంటికి కనిపించని గ్రావిటీ పవర్ ఎలాంటిదంటే కొన్ని 100 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లూటో లాంటి గ్రహాలను సైతం తమ కక్ష దాటకుండా ఖచ్చితంగా ఒకే లైన్లో తిరిగేలా ఒక అదృశ్య తాడుతో కట్టి ఉంచుతోంది. అంతేకాదు, సూర్యునికి 20 లక్షల కిలోమీటర్ల పరిధిలోకి ఏ చిన్న వస్తువు వచ్చినా సరే క్షణాల్లో తన వైపుకు లాగేసుకుంటుంది. అంత పవర్ఫుల్ ఆ ఫోర్స్. సూర్యుని అనంతమైన శక్తిని ఒక్కసారి మన భూమి అవసరాలతో పోల్చి చూస్తే మనమెంత తక్కువ వాడుకుంటున్నామో తెలుస్తుంది. సూర్యుడు ఒక్క సెకండ్లో రిలీజ్ చేసే ఎనర్జీ ఈ ప్రపంచం మొత్తానికి ఏకంగా 1000 సంవత్సరాల పాటు పవరివ్వగలదు. మానవ చరిత్రలో మనం ఇప్పటివరకు వాడిన మొత్తం ఎనర్జీ అంతా కలిపినా అది సూర్యుని 30 రోజుల శక్తితో సమానం. విచిత్రమేమిటంటే ఈ మొక్కలన్నీ ఉపయోగించుకునే సౌరశక్తిని కరెంటుగా మారిస్తే అది మనం 6 రోజులు వాడే కరెంటుకి సమానమవుతుంది. ఇంత భారీగా విడుదలయ్యే సూర్యకాంతిలో కేవలం 1/10,000 వంతు మాత్రమే మన భూమిని చేరుతుంది. అంటే ఆ కాస్త శక్తే మన ప్రాణాలను నిలబెడుతోందన్నమాట. ఇప్పుడు ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. ఒకవేళ రేపు ఉదయం సూర్యుడు ఉదయించడం మానేస్తే, సూర్యుడు సడన్గా మాయమైపోతే ఏమవుతుంది? థ్రిల్లింగ్గా ఉంది కదూ? మొదటి రోజే ప్రపంచం మొత్తం గాఢాంధకారంలో మునిగిపోతుంది. కేవలం వారం రోజులు తిరిగేసరికి టెంపరేచర్స్ మొత్తం 0 డిగ్రీలకు పడిపోయి గడ్డగట్టించే చలి మొదలవుతుంది. ఇక 1 సంవత్సరం గడిచేసరికి వాతావరణం ఏకంగా -100 డిగ్రీల సెల్సియస్కి పడిపోతుంది. అందుకే ఈ ఒక్క నక్షత్రమే మన మనుగడకు అత్యంత కీలకమైన ఆధారమని సైంటిస్టులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ అంతిమ దశ, ఒక స్టార్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ముగుస్తుందో తెలుసుకుందాం. కాలక్రమంలో చూసుకుంటే సూర్యుడు దాదాపు 460 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టాడు. అంటే సూర్యుడు ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ ఏజ్లో ఉన్నాడన్నమాట. ఇప్పటికే తనలో ఉన్న హైడ్రోజన్ ఇంధనాన్ని సగం వరకు వాడేశాడు. ఇక మరో 300 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు ఇప్పుడున్న దానికంటే 40% ఎక్కువ వేడిగా మారిపోతాడు. అక్కడ్నుండి మరో 700 కోట్ల సంవత్సరాలకు సూర్యుడు భారీగా అంటే ఏకంగా 200 రెట్లు పెద్దగా విస్తరించి తనకు దగ్గరగా ఉన్న బుధగ్రహాన్ని అమాంతం మింగేస్తాడు. ఆఖరికి ఒక రాక్షస నక్షత్రంగా మారి తన అంతిమ దశకు చేరుకుంటాడు. సో ఇదంతా చూశాక మనం గుర్తుంచుకోవాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే, రేపు ఉదయం బయటకు వెళ్ళి సూర్యకిరణాల స్పర్శను ఫీలైనప్పుడు ఒక విషయం గుర్తు తెచ్చుకోండి. ఆ వేడి, ఆ కాంతి ఈరోజు పుట్టింది కాదు. అది మన నక్షత్రం యొక్క కోరు నుండి 10 లక్షల సంవత్సరాల క్రితమే బయలుదేరిన ఒక పురాతన అవశేషం, ఒక కాంతి సందేశం. ఈ అనంతమైన విశ్వంలో మన సూర్యుని కథ ఎంత అద్భుతమైనదో కదూ! ఈ ఎక్స్ప్లెయినర్ మీకు యూనివర్స్ మీద ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సైన్స్ ఫ్యాక్ట్స్తో
మళ్ళీ కలుద్దాం. Jago India. Stay aware, spread the truth. Like, share, and subscribe to join the movement for a stronger India.